బాపట్ల జిల్లాలో సంచలనం రేపిన అనంతవరం యువతి కుంచాల వీరకుమారి ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన్నీరు అశోక్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. వీరకుమారి ఆత్మహత్యకు అశోక్ ప్రేరేపించాడని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఊళ్ళో నాయకులు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు. అదంటే విచారణ జరుగుతుందని చెప్తుంది కానీ వచ్చి పట్టుకొని అరెస్ట్ చేయలేదు. 20 రోజులైనా కూడా ఆ అబ్బాయిని ఊళ్ళోనే తిప్పుతున్నారు. తన్నీరు అశోక్ అదేమన్నంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారేమోనని సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇంట్లో. ఏం చెప్పాలి, అమ్మాయి పేరు కుంచాల వీరకుమారి. నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి సూసైడ్ చేసుకున్నట్టు చేశాడు. అట్లా నేను రెండో పెళ్లి చేసుకుంటాను, నేను వేరే కాపురం పెడతానని అది ఇదని చెప్పి అన్ని రకాలుగా ఆ పిల్లని ఇబ్బందుల్లో పెట్టి చివరికి నేను చేసుకోను అన్నట్టుగా చేసి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. మాది అద్దనపూడి మండలం సార్, అనంతవరం గ్రామం. మా చెల్లెలు కుంచాల వీరకుమారి, నేను తన వాళ్ళ అక్కని. నా తల్లిదండ్రులు ఇప్పుడు దాకా కూడా కేసు పెట్టినా కూడా అద్దనపూడి ఎస్ఐ గారు తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకుంటే కేసు 14 రోజులు అని చెప్పారు రిమాండ్ అని. ఆ లోపల కూడా ఇంకా ఏం చేయలేదు. మళ్ళీ ఎస్పీ సార్ కాడికి కలిస్తే డిఎస్పీ సార్ గారని రాశారు. రాడకపోయినా కూడా ఎస్ఆర్లో ఉందని చెప్తున్నారు కానీ ఇంకా కేసు మాత్రం తనను పట్టుకోలేదు. తన్నీరు అశోక్ అనే వ్యక్తి అనంతరంలోనే తను మోసంగా మాటలు నేను చేసుకుంటా, ఈ 1 year చేసుకుంటాను ఇప్పుడు 5 సంవత్సరాలు మించి మోసం చేస్తానే ఉన్నాడు. తన గురించే మా చెల్లి చనిపోయింది. కుంచాల వీరకుమారి తన్నీరు అశోక్ అనే వ్యక్తే చంపాడు నా చెల్లిని. అది తన వల్లే బాగా మోసపోయింది. న్యాయం చేయండి. నా తల్లిదండ్రులు ఇంతవరకు కోలుకోలేదు, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. డబ్బు పూర్ణం కూడా 2 లక్షలు చేతి క్యాష్ తీసుకుంది. ఫోన్పే కూడా కొట్టింది నా చెల్లి. ఆ ఫోన్పే క్యాష్ చూపించినా కూడా ఎస్సీ మేడం ఇదేముందమ్మా క్యాజువల్గా ఎవరైనా కొట్టుకుంటారని చెప్తుంది. అది కూడా ఇంకా చర్య తీసుకోవట్లా, సీరియస్గా తీసుకోవట్లేదు. భార్య భర్త కొట్టుకున్నా కూడా 10 నిమిషాల్లో స్పందిస్తారు కానీ అయినా కూడా తీసుకోవాలి. వచ్చి ఈసారణ చేయాలి. అదేమంటే ఇంకా ఈసారంలో ఉంది, ఈసారంలోనే ఉంది. ఎన్ని రోజులు ఈసారంలో పెడతారో ఏమో తెలియదు. ఇవాళకి 25 రోజులు జరిగి కూడా 30వ తారీఖు జరిగింది. ఇంతవాటికి కూడా తీసుకోవాలి. ఊళ్ళో తిప్పుతున్నారు. మళ్ళా బాడీ 3 రోజులు తీసుకెళ్లి నా చెల్లిని వాడి ఇంటి ముందు పండబెట్టినా కూడా తాళం వేసి వెళ్ళిపోయాడు. వాడు దొరకల. 15 రోజులు దొరకకుండా పోయాడు. 16వ రోజు ఇంటికి వచ్చి తాళాలు తీసి మళ్ళీ యథామామూలుగా ఉన్నా కూడా ఇంకా ఎస్సీ మేడం వచ్చి చర్య తీసుకోలేదు. కానిస్టేబుల్ని కూడా పంపలేదు. అది మా బాధ. అది ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి విషయం ఏదైతే ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో జరిగినటువంటి సంఘటన, కుంచాల వీరకుమారి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి తన్నీరు అశోక్ ఏదైతే ఉన్నాడో, అంటే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, ఆ పిల్లకి ఏదైనా సంబంధాలు వచ్చినా కూడా ఆ సంబంధాలను చెడగొట్టేసేసి ప్రయత్నం చేసి ఆ పిల్లని నమ్మించి మోసం చేసినటువంటి గొంతు కోసినటువంటి వ్యక్తి ఆ తన్నీరు అశోక్ అనేటువంటి వ్యక్తి. అతని పైన ఈ రోజు వరకు కూడాను అధికారులు స్పందించకపోగా అతనికి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి, మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో, భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దాని మీద స్పందించి మీరు ముందు కేసు నమోదు చేయండి. ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కానీ ఇంతవరకు మీరు కేసు నమోదు చేయకోకుండా ఏదో మాట మారుస్తా పద్దాకలా తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడాను వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వారు ఎన్ని రోజులను తిరుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ఖచ్చితంగా స్పందించాలి. ప్రతి వారం కూడాను వాళ్ళు గ్రీవెన్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పీ గారిని కల్పించేటువంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసు వారు కూడా సహకరించి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా వారి విధంగా ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. రాకపోతే మాత్రం వీళ్ళకి న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ప్రత్యేకంగా ఈ యొక్క ఇష్యూ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం చేయడంలో కూడాను ఎటువంటి ఆలోచన చేయము. ఖచ్చితంగా ఎవరైతే కుంచాల వీరకుమారి ఉన్నారో
ఆ యొక్క ఆడబిడ్డకి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు